ఆయన రానే రాడయ్య బాబు అంటే నువ్వు ఆయన అసెంబ్లీకి పిలుస్తావు? అసెంబ్లీకి రా అంటుండు కేసీఆర్ని. నేను రాను, నేను ఇంట్లోనే వంతా, నేను ఫామ్ హౌస్లోనే వంట, నా పార్టీని నాశనం చేస్తాను ఆయన కోరుకుంటుంటే నువ్వు అసెంబ్లీకి రా అంటే ఆయన ఏడొస్తాడు అసెంబ్లీకి? అసెంబ్లీకి వచ్చి మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం లేదో, లేకపోతే ఆయన ఈగో హట్ అవుతుందో. మొత్తానికి నన్ను అపోజిషన్లో జనం కూర్చోబెట్టిరు కాబట్టి నేను ఇంట్లోనే వంతా అంటుండు. మేమేమంటున్నాం అంటే ఆ పదవికి రాజీనామా చేసి పడి, గజ్వేల్ ఎమ్మెల్యేకి, ఆ శాసనసభాపక్ష పదవికి. నువ్వు ఎమ్మెల్యేగా ఫెయిల్, శాసనసభాపక్ష నేతగా పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఫెయిల్. ఆయన ఫెయిల్ అని తెలిసి నువ్వు మళ్ళీ రా అంటే ఎట్లా? రాడు. ఇప్పుడు ఆయన మీద గన్ను పెట్టి నువ్వే చేసినావు, మొత్తం శాశ్వత మరణ శాసనం లెక్కించినవని మీరు కూడా తప్పుకోవడానికి వీల్లేదు కదా. మీరు చేయాల్సిన పని కూడా మీరు చేయాలి. కృష్ణా జలాల వాటాని సాధించాలి. ప్రాజెక్టులు, మన కృష్ణా జలాల మీద ఆంధ్రప్రదేశ్ ఎట్లా నీళ్లు దోసుకుపోతుందో దాని మీద చర్చ జరగాలి, మనము కట్టుకోవాలి. గోదావరి బనకచెర్ల మీద కూడా డిస్కషన్ జరగాలి. మీరు చంద్రబాబుని ఆహ్వానించడం కాదు, చంద్రబాబుని మనం లైన్లోకి తీసుకురావాలి, నిలబెట్టాలి రోడ్డు మీద.